ఎన్టీఆర్ జిల్లా నందిగామ వై జంక్షన్ వద్ద విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహన రాకపోకలను ట్రాఫిక్ సమస్యను విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు పరిశీలించారు. అసంపూర్తిగా ఉన్న వెహికల్ అండర్ పాస్ వంతెన, దానికి అనుసంధానంగా ఉన్న రోడ్లను తనిఖీ చేశారు. వెంటనే జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ఎన్హెచ్ఏఐ ప్రాజెక్ట్ డైరెక్టర్కు ఫోన్ చేసి మాట్లాడారు. జాతీయ రహదారిపై వాహన రాకపోకలకు ఇబ్బందులు లేకుండా రోడ్డు నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని కమిషనర్ కోరారు. వేలాది వాహనాలు హైదరాబాద్ నుంచి విజయవాడకు వస్తున్న క్రమంలో నిన్న ఒక్కరోజే 46,000 వాహనాలు రావడం జరిగింది. సో 2 టోల్ గేట్స్ డేటా మనం రియల్ టైంలో తీసుకుని ఎటువంటి ఇబ్బంది కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాము. అయితే నిన్న ఇక్కడ ఒక నందిగామ దగ్గర మేము వాస్తవానికి ప్రతిసారి ఎక్స్పెక్ట్ చేస్తున్నది మన గరికపాటి చెక్ పోస్ట్ దగ్గర, అదేవిధంగా ఇబ్బందిపట్నంలో కొన్ని ఇష్యూస్ ప్రతి సంవత్సరం ఇష్యూ నడుస్తూ ఉంటుంది. బట్ ఈసారి అనూహ్యంగా నందిగామ దగ్గర కొంత ట్రాఫిక్ జామ్ కావడము, ఒక 40 to 45 minutes ప్రజలు ఇబ్బంది పడడం జరిగింది. సో దానికి ఎందుకు జరిగింది అనేది ఒకసారి విశ్లేషిస్తున్నాము. సబ్ కాంట్రాక్టర్ ఇష్యూ వల్ల ఈ సమస్య